అందరికీ నమస్కారాలు. నేను మీ డాక్టర్ నాగిశెట్టి ధర్మతేజ. ఈ నెలలో చాలామంది అయ్యప్ప మాల వేసుంటారండి. ఈ అయ్యప్ప మాల వేసిన భక్తులందరూ మనకు జనరల్లీ కేరళకెళ్ళి అక్కడ ఇరుముడి అనేది ఇస్తూ ఉంటారు. ఆ ముందు జనరల్‌గా ఈ పుణ్యస్నానాలు అనేటివి చేస్తూ ఉంటారండి. రీసెంట్‌గా కేరళలో ఒక అవుట్ బ్రేక్ వచ్చింది. అది బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటాం. నెగ్లేరియా ఫౌలేరి అనే అమీబా మనకు ఈ అమీబిక్ మెనింజియో ఎన్సెఫలైటిస్ అనే డిసీజ్‌ని కాజ్ చేస్తూ ఉంది అక్కడ. కాబట్టి అక్కడ కేరళ గవర్నమెంట్ కూడా మనకు ఇన్‌స్ట్రక్షన్స్ అనేటివి ఇచ్చింది ఎట్లా ఫాలో అవ్వాలనేది. ఈ అమీబా అనేది మామూలుగా నిల్వ ఉండే వాటర్ కానీ లేక పరిశుభ్రంగా లేని నీళ్ళలో కానీ ఎక్కువ పెరిగేదానికి అవకాశం ఉంటుందండి. సివియర్ ఫీవర్ రావడం కానీ, హెడేక్ రావడం కానీ, నాసియా ఉండడం కానీ, వామిటింగ్స్ రావడం కానీ, అదేవిధంగా కొంతమందిలో సీజర్స్, ఫిట్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే ఇది చాలా క్రిటికల్గా అయిపోయేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇది మనకు ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందంటే ముక్కు ద్వారా నీళ్ళు లోపలికి వెళ్తే ఈ అమీబా కూడా ఆ ముక్కు ద్వారా వెళ్ళి అది బ్రెయిన్కి రీచ్ అయ్యి ఈ సిమ్టమ్స్ అనేటివి కాజ్ చేస్తుంటుందండి. అయ్యప్ప మాల వేసిన భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీరు పుణ్యస్నానాలు చేసేటప్పుడు తల మొత్తం పూర్తిగా ముంచొద్దండి నీళ్ళల్లో. అదేవిధంగా ముక్కు ద్వారా ఈ వాటర్ అనేది లోపలికి వెళ్ళనీయకుండా జాగ్రత్తలు అనేది తీసుకోండి. వాటర్ కూడా తాగేటప్పుడు కాసి వడగట్టినటువంటి నీళ్ళనే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఏదైనా ఇన్ఫెక్ట్ అయినట్టు అనిపించి జ్వరం రావడం కానీ, తలనొప్పి సివియర్గా ఉండడం కానీ ఇట్లా ఏదైనా ఉంటే సిమ్టమ్స్ కంపల్సరీ మెడికల్ హెల్ప్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.